తిరుమల శ్రీవారి లడ్డూపై వస్తున్న కల్తీ జరిగిందనే విషయంపై రాష్ట్ర ప్రభుత్వం సిట్ పరిధిని మరింత పెంచాలని, నిజాలను నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉందని తెలుగుదేశం పార్టీ బ్రాహ్మణ సాధికారిత సమితి రాష్ట్ర కన్వీనర్ రాంప్రసాద్ అన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో సోమవారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఎండోమెంట్ మినిస్టర్ గారి దగ్గరికి, అదేవిధంగా లోకేష్ గారి దగ్గరికి, అదేవిధంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్లి వీటి మీద సరైనటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకోవాలని చెప్పి ఈవో గారిని మేము కోరాం. దానికి ఆయన ఒప్పుకున్నారు. అందుకని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత భక్తుల యొక్క స్థానిక ఆలయాల్లో బ్రాహ్మణుల్ని సభ్యులుగా చేర్చాలని కోరటము, ఇవన్నీ దశల వారీగా, అలాగే బ్రాహ్మిన్ కార్పొరేషన్ని పునరుద్ధరించి ఆ స్కీములన్నీ కూడా పునరుద్ధరించాలని చెప్పిన వెంటనే ఇప్పుడు అందరికీ కార్పొరేషన్ డైరెక్టర్లను కూడా త్వరలో వేయబోతున్న కూడా దానికన్నా ముందుగానే గతంలో అప్లై చేసుకున్నటువంటి విదేశీయ విద్య కూడా రుణాలు వచ్చేటువంటి డబ్బుని శాంక్షన్ చేయడం జరిగింది. త్వరలో ఆ లిస్టు కూడా మొన్న కార్పొరేషన్ జీఎం గారిని అడిగినప్పుడు త్వరలో ప్రకటిస్తానన్నారు డబ్బులు. దాంతో వాళ్ళందరికీ గతంలో విదేశీ విద్యగా అప్లై చేసుకున్న బ్రాహ్మణులు ఎవరినంటే వాళ్ళందరికీ కూడా బోర్డు దాంతో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే క్రెడిట్ సొసైటీ గత 5 సంవత్సరాలుగా ఉన్నటువంటి స్థానికంగా గల ఇబ్బందులతో ప్రచారం చేసుకోలేక, సభ్యులు రాలేక కుంటుపడినటువంటి సొసైటీ కార్యక్రమాలు పొందుకొని ఇప్పుడు దరిదాపుగా 14 కోట్ల రూపాయల రుణాలు ఇవ్వడం జరిగింది తిరుపతి జిల్లాలో. ఇప్పుడు ఈ 3 నెలల్లోనే దరిదాపు 2.5 కోట్ల రూపాయల రుణాలు ఇవ్వడం జరుగుతుంది. ఇంకా సభ్యులు పెరగాల్సినటువంటి అవసరం ఉంది. జిల్లాలో 45,000 నుంచి 50,000 మంది మా సభ్యులుంటే సొసైటీలో కేవలం 8,000 మందే ఉన్నారు. ఇంకా పెంచుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి దీని ద్వారా రాబోయే రోజుల్లో ఈ కూటమి ప్రభుత్వం ద్వారా బ్రాహ్మణుల సాధికారతకి కట్టుబడి ఉందనేటువంటి విషయాన్ని తెలియజేయాలని మా కన్వీనర్ గారి ద్వారా మా ముఖ్యమంత్రి గారికి విన్నపం ఏమంటే, ఇప్పటిదాకా ఎండోమెంట్ పరిధిలో ఉన్నటువంటి ఆలయాలకు మాత్రమే 50,000 రూపాయల పరిధిలో ఉన్నటువంటి ఆలయాల అర్చకులకు మాత్రమే డిపిపి వర్తిస్తోంది. ఆ పరిధిలో లేని ఆలయాలు కూడా కొన్ని ఉన్నాయి. వాటిని కూడా మనం ఎంక్వైరీ చేసి వాళ్ళకు కూడా కొంచెం ఏదైనా చేదోడుగా ఉంటే బాగుందని మీ ద్వారా ప్రభుత్వానికి విన్నవించుకుంటూ మా